తెలంగాణ అమర్నాథ్ గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతరకు భక్తుల భారీగా తరలివచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇవాళ పౌర్ణమి కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి సంవత్సరం 3 రోజులు జరిగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రేపటితో సలేశ్వరం జాతర ముగియనుంది. అటవీ ప్రాంతం మొత్తం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. వస్తున్నాం లింగమయ్య అనుకుంటూ కాలినడకన స్వామి దర్శనానికి బారులు తీరారు భక్తులు. స్వామి దర్శనం కోసం వచ్చేవారికి మంచినీరు, వైద్య సదుపాయాలతో పాటు ఉచిత అన్నదానం, ఫలాలను అందజేస్తున్నారు. దైవ దర్శనానికి దాదాపు 2 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. వైశాలి, తెలంగాణ అమర్నాథ్ గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. పున్నమికి ముందు రోజు లింగమయ్యను స్మరించుకుంటూ భక్తులు వేలాదిగా నల్లమల్ల బాట పడ్డారు. అటవీ శాఖ అధికారులు శుక్రవారం నుంచి అనుమతిస్తామని చెప్పినప్పటికీ భక్తులు గురువారం మధ్యాహ్నం నుంచే ఫరహాబాద్ గేటు వద్దకు చేరుకున్నారు. వ్యాపారులు ఇతరులు లోపలికి వెళ్లే క్రమంలో వీరు సైతం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఏం చేసేది లేక అటవీ శాఖ అధికారులు గురువారం మధ్యాహ్నం నుంచే భక్తులను అనుమతించారు. వస్తున్నాం లింగమయ్య అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా దట్టమైన అడవిలో లోయలు, గుట్టలు, చెలయలు దాటుకుంటూ సాహస యాత్రలో ఉత్సాహంగా ముందుకు కదిలారు. అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో భక్తులు ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా పగటి వేళ లింగమయ్య దర్శనానికి భారీగా తరలి వచ్చారు. అయితే మొదటి రోజు దాదాపుగా సుమారుగా 60,000 మంది భక్తులు లింగమయ్యను దర్శనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులు మినహా సొంత వాహనాలు కలిగిన బస్సులు అటవీ శాఖ అధికారులు రాత్రి వేళలో కూడా సాహస యాత్రలకు అనుమతిస్తున్నారు. అయితే ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా భక్తులు అధికంగా తరలి రావడంతో నల్లమల్లలో దాదాపుగా ట్రాఫిక్ జామ్ కూడా అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నల్లమల్ల దారులన్నీ ఈ ట్రాఫిక్ తోనే క్రికిసిపోయాయి. అయితే 5 రోజుల జాతరను అటవీ శాఖ అధికారులు 3 రోజులకు కుదించడంతో పగలు రాత్రి తేడా లేకుండా భక్తులు అయితే భారీగా తరలి వస్తున్నారు. అయితే చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సాంప్రదాయాల ప్రకారము ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలో వాహనాలు కూడా భారీ స్థాయిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే మున్ననూరు నుంచి ఫరహాబాద్, రాంపేట వరకు వాహనాలు బారులు తిరిగాయి. మరో మార్గము అప్పాయిపల్లి గిరిజన గుండా కూడా జనసంద్రమంతో నిండుగా కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. లోయలో ఏదైతే పైనుంచి జాలువారేస్తున్న నీటి రాళ్ళలో యువకులు కేరింతలు కొడుతూ సేద తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వచ్చే భక్తులకు సరిపడా ఆర్టీసీ కూడా బస్సులను ఏర్పాటు చేసింది. అయితే దాదాపుగా 30 ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది. సలేశ్వరం జాతర మొదటి రోజు అచ్చంపేట నుంచి 30 ట్రిప్పులు, తర్వాత నాగర్కర్నూలు నుంచి 15 ట్రిప్పులు నడిపించడం జరిగింది. అయితే పుల్లాయిపేట వరకు బస్సులు వెళ్తుండగా అక్కడ ద్వారా మోకాల వరకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి కాలినడకన లోపలికి వేయాలి. అయితే ప్రయాణికులకు అనుగుణంగా రాత్రి వేళల్లో కూడా బస్సులు అనుమతించడంతో బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆర్టీసీ పైన కాస్త ప్రయాణికులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. అచ్చంపేట నుంచి సలేశ్వర క్షేత్రానికి వెళ్తున్న ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఒక్కొక్కరికి 160 రూపాయలు ఛార్జీ వసూలు చేస్తున్నారు. అడవిలో రద్దీ పెరుగుతుందని మార్గం మధ్యలోని పుల్లయ్యపల్లి వద్ద నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి సలేశ్వర క్షేత్రానికి మరో 8 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ 8 కిలోమీటర్లకు వెళ్లాలంటే ఆటోలలో వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కో ఆటోలో వెళ్లే భక్తులకు ఒక్కొక్కరి నుంచి 80 నుంచి 100 రూపాయలు ఆటోలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు కూడా చేసేది ఏం లేక వారికి ఆ సొమ్మును ఇవ్వడం జరుగుతుంది. కానీ దీనిపైన ప్రభుత్వము ఈ విధంగా చేయడం పైన భక్తులు తీవ్ర ఆసనానికి అయితే గురవుతున్నారు. ప్రైవేట్ బస్సులను మాత్రము రాంపూర్ పెంట వద్దనే నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి ఆటోలు 2 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి. అయితే ఈ 2 కిలోమీటర్లు కూడా ఆటోలు 30 రూపాయలు వసూలు చేయడంతో భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపుగా ఇంకా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు లింగమయ్య దర్శనానికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగా అధికారులు
అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకు సలేశ్వరం దగ్గర అన్నదానము, తాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సలేశ్వరం వచ్చే భక్తుల కోసము మోకాలపూర్ దగ్గర అప్పాయిపల్లి మార్గంలో గిరిజన తాండాల గుండా స్వచ్ఛంద సంస్థలు దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రాలలో, అదేవిధంగా చెరువేదాలలో భక్తులకు అందుబాటులో ఉంటాయని, అల్పాహారం మొదలుకొని రాత్రి మధ్యాహ్న భోజనాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయని, 20 ట్యాంకర్లతో మంచినీటిని కూడా అక్కడ ఏర్పాటు చేశామని అటవీ అధికారులు చెప్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి తగ్గ ఏర్పాట్లు చేశామని అటవీ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ 2-3 రోజులు మాత్రము శ్రీశైలం వెళ్లే భక్తులకు మాత్రం తిప్పలు ఇవే కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు. ఈ సలేశ్వరం వెళ్లే ఏవైతే వాహనాలు ఉంటాయో ఇది రద్దీ అధికంగా ఉంటుంది. ఈ రద్దీ అధికంగా ఉండడం వల్ల నల్లమల్ల అడవి గుండా ట్రాఫిక్ నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకోసము శ్రీశైలం వెళ్లే భక్తులకు మాత్రం ఈ సలేశ్వరం జాతర అయిపోయే వరకు వేచి చూసి దాని తర్వాత నేను వెళ్ళాలని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శశి.